పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో మంత్రి పదవుల కేటాయింపు ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంత్రి పదవులు దక్కగా తెలంగాణ నుంచి కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. అయితే మినిస్టర్ పోస్టులు దక్కడంతో పాటు హైకమాండ్ ఎంచుకున్న నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది. ఈ సెగ్మెంట్లలో గెలిచిన అభ్యర్థులకే మంత్రి పదవులు దక్కడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య చర్చ తెరపైకి వచ్చింది. బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి గెలుపొందిన వారికే కేంద్ర మంత్రి పదవులు కట్టబెడుతుందట. గతంలో సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన దత్తాత్రేయకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వగా, తాజాగా అదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డికి ఆ అదృష్టం దక్కింది. అటు కరీంనగర్ నుంచి వాజ్పేయి హయాంలో విద్యాసాగర్ కేంద్ర మంత్రి కాగా, అదే నియోజకవర్గం నుంచి తాజాగా బండి సంజయ్ గెలుపొందడంతో ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఎప్పుడు లేని విధంగా 8 మంది ఎంపీలు గెలిచిన ఆ 2 సెగ్మెంట్ల అభ్యర్థులకే మంత్రి పదవులు కట్టబెట్టడంతో ఈ సరికొత్త చర్చకు దారితీసింది. అటు ఏపీలో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించింది బీజేపీ. ఏపీలో నరసాపురం సెంటిమెంట్, అందుకే అక్కడ గెలుపొందినటువంటి కృష్ణంరాజును గతంలో మంత్రిని చేయగా, ఇప్పుడు అదే సెగ్మెంట్కు చెందిన ఏపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను కేంద్రం మంత్రిగా చేసింది. ఇలా అనూహ్యంగా ఒకే నియోజకవర్గాలను బీజేపీ ఎంచుకోవడంపై రాజకీయ వర్గాల్లో వినూత్న చర్చ జరుగుతుంది. సాంప్రదాయాన్ని విస్మరించకూడదని ఆ సెగ్మెంట్లకు మంత్రి పదవులు కట్టబెడుతుందా, లేదా గెలిచిన అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను బట్టి మంత్రి పదవులు కట్టబెడుతుందా అనేది ఆసక్తిగా మారింది.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.